విజయవాడ నుండి రైలు పూర్తి వేగంతో వెళ్తోంది. అదే రైలులో ఒక భారతీయ మహిళా అధికారి ఒక ఉగ్రవాదిని తీసుకువెళ్తోంది. అంతా మామూలుగా ఉంది. కానీ కొన్ని కిలోమీటర్ల ముందు స్వరంగం దగ్గర ట్రాక్ మీద ఉగ్రవాది సహచరుడు ఒక పెద్ద రాయిని పెట్టి రైలును ఆపడానికి ప్రయత్నిస్తారు. కంట్రోల్ రూమ్కు ఉగ్రవాదులు ట్రాక్ దగ్గర పెద్ద రాయి పెట్టారని వార్త వస్తుంది. కానీ రైలు పూర్తి వేగంతో వెళ్తోంది. మరియు ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం చాలా కష్టంగా ఉంటుంది. ముందు మరణం కనిపిస్తోంది మరియు రైలు లోపల అరుపులు వినిపిస్తాయి. అప్పుడు కంట్రోల్ రూమ్ వాకీ టాకీలో మహిళా అధికారికి సమాచారం ఇస్తుంది. మహిళా అధికారి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా డ్రైవర్ క్యాబిన్ వైపు వెళ్తుంది. డ్రైవర్ దగ్గర నుండి మహిళా అధికారి రైలు గురించి పూర్తి సమాచారం తీసుకుంటుంది. తర్వాత మహిళా అధికారి మాన్యువల్ బ్రేక్ దగ్గరకు వెళ్లి మాన్యువల్ బ్రేక్ వేస్తుంది మరియు రైలు ఆగిపోతుంది. ఆ తర్వాత మహిళా అధికారి రైలు నుండి కిందకు దిగుతుంది. అప్పుడు ఉగ్రవాదులందరూ మహిళా అధికారిని చూసి కాల్పులు జరపడం ప్రారంభిస్తారు. మహిళా అధికారి ధైర్యంగా ఉగ్రవాదులందరినీ ఎదుర్కొని అందరినీ చంపేస్తుంది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. సైనికురాలు కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.